నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గంలో వైసీపీ ఆశలకు కాంగ్రెస్ భారీ గండి కొట్టింది. దీంతో ఆ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు విజయం నల్లేరు మీద బండి నాడకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడు వరుసగా 2 సార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికలలో జగన్ గాలి వీచిన సమయంలో కూడా ఆయన సునాయాసంగా విజయం సాధించారు. ఆ ఎన్నికలలో శ్రీకాకుళం లోక్సభ స్థానంతో పాటు టెక్కలి, ఇచ్చాపురం అసెంబ్లీ స్థానాలు కూడా తెలుగుదేశం ఖాతాలో పడ్డాయి. ఇదే నియోజకవర్గం నుంచి ముచ్చటగా 3వ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్న విశ్వాసాన్ని కింజరపు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈసారి ఎలాగైనా కింజరపును ఓడించాలన్న లక్ష్యంతో జగన్ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న కళింగ సామాజిక వర్గానికి చెందిన పెరడ తిలక్ను శ్రీకాకుళం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో దించారు. పెరాడ తిలక్ గత ఎన్నికల్లో టెక్కల్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి కింజరపు అచ్చెన్నాయుడు చేతిలో పరాజయం పాలయ్యారు. ఈసారి జగన్ ఆయనను శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. అయితే ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కళింగ సామాజిక వర్గానికి చెందినవాడే పెరాడి పరమేశ్వరరావు పోటీ చేస్తున్నారు. దీంతో ఆ సామాజిక వర్గ ఓట్లు భారీగా చీలిపోయే అవకాశాలున్నాయి. అలాగే వైసీపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ సీటు ఆశించిన సీనియర్ నాయకురాలు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి సీటు దక్కకపోవడంతో సరిగ్గా ఎన్నికలకు ముందు ఆమె వైసీపీకి రాజీనామా చేసి షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కిల్లి కృపారాణి శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని టెక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో ఆమె టెక్కలలో వైసీపీ ఓట్లకు భారీగా గండి కొడతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే ఇంతకాలం వైసీపీకి మద్దతుగా ఉన్న కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు కూడా వైసీపీకి దూరమైన పరిస్థితి కనిపిస్తోందని, దీంతో శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో వార్ వన్ సైడ్గా కింజరపు రామ్మోహన్ నాయుడుకి సానుకూలంగా మారిపోయిందని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. అంతేకాకుండా పలువురు వైసీపీ మద్దతుదారులు కూడా వైఎస్ షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని వైసీపీ శ్రేణులే చెబుతున్నారు. మొత్తం మీద వైసీపీ ఓట్లను కాంగ్రెస్ భారీగా చీల్చే అవకాశాలున్నాయంటున్నారు. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.